నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. పాకిస్తాన్ ఇండియా మధ్య పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించింది పాకిస్తాన్. మొట్టమొదటిగా యుద్ధం కారణం కూడా పాకిస్తానే. జమ్మూ కాశ్మీర్లో అమాయకమైనటువంటి భారతీయ ప్రజలు 26 మంది మీద ఉగ్రవాదులు దాడి జరిపిన సందర్భంగా భారతదేశము ఆ ఉగ్రవాద తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద 9 స్థావరాల మీద భారతదేశం దాడి చేసింది. ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద కానీ ఎయిర్ బేస్ల మీద కానీ ఎక్కడ దాడి చేయలేదు. సివిలియన్స్ మీద కూడా పాకిస్తాన్ ప్రజల సామాన్యమైనటువంటి ప్రజల మీద కూడా దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాద సంస్థలను మాత్రమే టార్గెట్ చేసుకుని చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం విచ్చలవిడిగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి కాశ్మీర్ ప్రజల మీద విచ్చలవిడిగా దాడి చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మూగజీవాల జంతువులను కూడా కాల్చేస్తుంది. అటువంటి దుర్మార్గమైనటువంటి దేశం పాకిస్తాన్. అలాగే ఈరోజు మనం ఇండియన్ ఆర్మీ ఏం చేసింది? పాకిస్తాన్లో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని మీద దాడి చేశారు. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను కూల్చివేయడం జరిగింది. లాహోర్ అన్ని ప్రధానమైన పట్టణాల్లో కూడా మన డ్రోన్లను ఉపయోగించి దాడి చేయడం జరిగింది. అంటే రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లయితే పాకిస్తాన్కి వెళ్ళి మన ఫైటర్ జెట్స్ కానీ మన డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో వారికి పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా ఉండటం కోసం మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ ప్రతీకారంగా మన భారతదేశం మీద యుద్ధాన్ని ప్రారంభిస్తే ఏం చేసింది? పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద విచ్చలవిడిగా దాడులు చేయడానికి ప్రారంభించింది. డ్రోన్లను ఉపయోగించింది, మిసైళ్లను ప్రయోగించింది, ఫైటర్ జెట్స్ని ఉపయోగించింది. అయితే భారతదేశం దగ్గర ఉన్నటువంటి యాంటీ మిసైల్స్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉందో పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టడం ద్వారా పాకిస్తాన్కి తెలిసింది, చైనాకి తెలిసింది, ప్రపంచానికి కూడా తెలిసింది. అంటే అక్కడ ఏంటంటే యాంటీ నావిగేషన్ సిస్టమ్ కూడా మనము ఉపయోగించడం జరుగుతుంది పాకిస్తాన్ బార్డర్లో. అక్కడ ఉన్నటువంటి యాంటీ మిసైల్స్ సిస్టమ్ ఏంటంటే సుదర్శన్ S-400 ఒకటి మన భారతదేశం సొంతంగా తయారు చేసినటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్ పినాకిని. ఈ 2 మిసైల్స్ని యాంటీ మిసైల్స్ను వ్యవస్థలను ఉపయోగించుకుని పాకిస్తాన్ ప్రయోగించినటువంటి 12 డ్రోన్లను గమ్యస్థానం భారత భూభాగంలోకి రాకముందే ఆకాశంలోనే పేల్చివేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్ 20 మిసైల్స్ని ప్రయోగిస్తే 20 మిసైల్స్ను కూడా మార్గ మధ్యంలోనే తునాతునకలు చేసింది మన సుదర్శన్ S-400. ఇది రష్యా మనకు సప్లై చేసినటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్. అలాగే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ను కూడా ఉపయోగించింది. ఫైటర్ జెట్స్ అంటే మామూలు ఫైటర్ జెట్స్ కాదు, అమెరికా గొప్పగా చెప్పుకునేటువంటి F-16. ఆ ఫైటర్ జెట్ను కూడా మన S-400 కూల్చివేసింది మార్గ మధ్యంలోని. టార్గెట్ని రీచ్ కాకుండానే గాలిలోనే పేల్చేసింది. అలాగే చైనా డబ్బా కొట్టుకుంటుంది JF-17 అనే ఫైటర్ జెట్స్. ఏటితో పోలుస్తుంది? మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో ఫ్రాన్స్ దగ్గర కొన్న రఫేల్ యుద్ధ విమానాల కంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అని చెప్తుంది చైనా. అటువంటి ఫైటర్ జెట్స్ 2 JF-17 అనే ఫైటర్స్ అండ్ జెట్స్ను కూడా S-400 మిసైల్స్ ద్వారా యాంటీ మిసైల్ ద్వారా కూల్చివేయటం జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అంటే ఏటి మీద దాడి చేసింది? టార్గెట్ పెట్టుకుంది పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి అన్ని ఎయిర్ బేస్ల మీద టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కూడా టార్గెట్ చేసుకుని డ్రోన్ ప్రయోగించింది. ఆ డ్రోన్ కూడా మనం మార్గ మధ్యంలోనే కూల్చివేయడం జరిగింది. అంటే ఇప్పుడు గుజరాత్, రాజస్థాను, పంజాబు, జమ్మూ కాశ్మీర్లోను మన ఆర్మీ సైరన్ మోగించింది. ఈ రాత్రి సమయం అంతా కూడా కరెంటుని తీసివేశారు. అక్కడ నెట్ కూడా సిస్టమ్ని కూడా బంద్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ బంద్ చేశారు, సెలవులు ఇచ్చారు. ప్రజలు ఎవరు ఇంట్లోంచి సాధ్యమైనంత వరకు ఎవరింట్లో వారే ఉండాలని, ఎవరు బయటకు రావద్దని ఆర్మీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రజలంతా సురక్షితంగా ఉండాలంటే వారి ఇళ్లలో మాత్రమే ఉండాలని. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మన ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకుని దాడి చేసింది కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఆర్మీ ఏ స్థాయిలో దాడి చేస్తుందో పాకిస్తాన్ అనేది రాత్రి తెలుస్తుంది. అక్కడ నావిగేషన్ సిస్టమ్ కూడా బంద్ చేసేసారు వాళ్ళు. యాంటీ నావిగేషన్ సిస్టమ్ మనకు ఉంది జమ్మూ కాశ్మీర్లో. అందుచేత పాకిస్తాన్ ఉపయోగించేటువంటి ఫైటర్ జెట్స్ కానీ వాళ్ళు మిసైల్స్ కానీ వాళ్ళ టార్గెట్ని కరెక్ట్గా రీచ్ అయ్యేటువంటి అవకాశం వాళ్ళకి లేకుండా చేసింది.
రాడార్ వ్యవస్థని కూల్చడం ద్వారా మన ఫైటర్ జెట్స్ని తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా చేసింది మన ఇండియన్ ఆర్మీ. అంటే ఆ ఇండియన్ ఆర్మీ యొక్క శక్తి, పోరాట పటిమ ఏ స్థాయిలో ఉందో పాకిస్తాన్ స్వయంగా ఈరోజు చూసింది. మన పోరాట పటిమను చూసినటువంటి చైనాలో కూడా వణుకు పుడుతుంది. ఒకవేళ భారతదేశం ఎప్పుడైనా యుద్ధం కనుక చేయవలసి వస్తే మన చైనా భారతదేశంతో ఫైట్ చేయగలదా అనేది సందేహమే. వాళ్ళు కూడా మన మీద ఫైట్ చేయాల్సినటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఇంకా భవిష్యత్తులో వచ్చేది చైనా. అలాగే ప్రపంచానికి తెలిసింది భారత్ ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో సూపర్ పవర్గా అవతరించేటువంటి అవకాశం, గొప్ప అవకాశం భారతదేశానికి పాకిస్తాన్ ఇచ్చినట్లయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారతదేశం పాకిస్తాన్ని చెత్తగా ఓడించి ఇప్పటి వరకు మనం అనుకుంటున్నటువంటి POKని భారతదేశం ఆక్రమించి స్వాధీనం చేసుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మన ఇండియన్ ఆర్మీ కూడా ఫైట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించాలని, అద్భుతమైనటువంటి విజయాన్ని భారత్ సాధించాలని కోరుకుంటూ మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు.